ఇంతకన్నా ఏం చెయ్యాలి? నీ చేత్తోనే నువ్వే సంతకం పెట్టి డైవర్స్ పంపించావు కదా. డైవర్స్ పేపర్స్ మీద నేను సంతకం పెట్టానా? ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఇన్నాళ్ళు నా కొడుకు మీద ప్రేమతో నువ్వు ఓర్పుగా ఉన్నావు అనుకున్నాను, కానీ అదంతా తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది. అత్తయ్య, నాకు అసలేమీ తెలీదు అత్తయ్య. ఇది ఎవరు చేసిన పనో నాకు అర్థమైంది. చూడమ్మా, వాడు నీ మీదే ఆశలు ప్రాణాలు పెట్టుకొని వాడు బతుకుతున్నాడు. సుందరి సుందరి అంటూ వాడక్కడ కలవరిస్తూనే ఉన్నాడు. నువ్వు లేకపోతే నిజంగా వాడు మాకు దక్కడమ్మా. దయచేసి చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, నువ్వెలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. అత్తయ్య, ముందు ఇంటికి వెళ్ళండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. గాయత్రి, ఏంటక్క? ఏంటిది? డైవర్స్ పేపర్స్. అదేనమ్మా, నాకు తెలియకుండా ఎవరిది అప్లై చేశారు? మేమే పని చేశాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను అడగకుండా ఎందుకు ఇలా చేశావు? అన్నీ నిన్నడిగే చేయాలా? అయినా అలాంటి మానసిక స్థితి సరిగ్గా లేని మూర్ఖుడితో, హంతకుడితో నువ్వు జీవితాంతం కలిసుంటే, నువ్వు జీవితాంతం బాధపడుతూ నలిగిపోతూ నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండాలా? అందుకే డైవర్స్కి అప్లై చేశాం. అది కాదమ్మా, ఆయన నాకు తాళి కట్టిన భర్త. ఇద్దరం కలిసి సంసారం చేశాం. ఆయన ఆగక్క, నువ్వు ఏం సంసారం చేశావో నాకు తెలీదా? అయినా నాన్నని చంపిన అలాంటి హంతకుల కుటుంబంలోకి మనం వెళ్ళొద్దక్క. మనం అమ్మతోనే ఉందాం. మనం మన కాళ్ళ మీద నిలబడదాం. చాలా పెద్దదానివైపోయావే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చాలే, ఆపుతావా? పోయి పోయి అలాంటి మూర్ఖుడితో జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నావా? అమ్మా, ఇప్పటికే నాకు ఒక పక్కన నాన్నని ఆయన చంపడం నువ్వు చూసావని చెప్తున్నావు, మరో పక్క బాలగారు పూర్తిగా కోలుకోలేదు. ఇన్ని పరిణామాల మధ్య నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం మాట్లాడాలో, ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. అలాంటి టైంలో ఏంటమ్మా ఇది? చూడు త్రిపుర, నువ్వు ఈ డివోర్స్కి ఒప్పుకుని తీరాల్సిందే. లేకపోతే నేను ప్రాణాలతో బ్రతకను. నీ ముందే శవమై కనిపిస్తాను. అక్క, ఉన్న అమ్మని కూడా నేను పోగొట్టుకోలేను. దయచేసి నువ్వింకేం ఆలోచించకుండా ఈ డివోర్స్కి ఒప్పుకో.
నీ చేత్తోనే నువ్వే సంతకం పెట్టి డైవర్స్ పంపించావు కదా. దయచేసి చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, నువ్వెలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. నన్ను క్షమించండి బాలాగారు. ఇది నేను చేసిన తప్పు కాదు. అయ్యో, రే అనంతు, సుందరి నాకు విడాకులు ఇవ్వదురా. నాకు తెలుసు, సుందరి చాలా మంచిది. నా సుందరి అయితే అలా చేయదు. కానీ ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తే మేమిద్దరం విడిపోతామా? ఇంకెప్పుడు కలవమా? అవునన్నయ్య, విడాకులంటే భార్యాభర్తలు ఒకరినొకళ్ళు వాళ్ళ బంధాన్ని తెంచుకోవడం, దూరంగా వెళ్ళిపోవడం. లేదు, నేను సంతకం పెట్టను, నేను చేయను. నాకు సుందరి కావాలి. మామ్, వదినతో మాట్లాడావా? డివోర్స్ పంపించింది వదినేనా? కాదు రానంద్, త్రిపుర తనకి తెలియదని చెప్తుంది. ఖచ్చితంగా దీని వెనుక నీ మొండి పెళ్ళాం మీ అత్తయ్యగారు ఉండుంటారు. త్రిపుర అలాంటి నిర్ణయం తీసుకునే అమ్మాయి కాదు. అనంతో, నేను చెప్పానా సుందరి అలాంటిది కాదు. అమ్మా, నేను విడాకులు ఇవ్వనమ్మా. నాకు సుందరి కావాలి. నాన్న, ఏదో ఒక రోజు మీ అత్తయ్యగారు అర్థం చేసుకొని సుందరిని నీ దగ్గరికి పంపిస్తారు. అంతవరకు ఓపిగ్గా ఉండు. మరి విడాకులు? వాటి సంగతి వదిలే. ఏం జరిగితే అదే జరుగుతుంది. మీ ఇద్దరి బంధాన్ని ఏ కాగితాలు విడదీయలేవు. అమ్మా, సుందరి ఎలా ఉందో ఏమో. సుందరి దూరంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంది, ఏడుపు వస్తుంది.